తెలంగాణ రాష్ట్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వైల్డ్ లైఫ్ సెన్సస్ కార్యక్రమం చేపడుతున్నారు. గత 6 రోజుల పాటు జరగబోయేటటువంటి ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల నుంచి విద్యార్థులను వాలంటీర్గా నియమించుకొని మరి ఆ వైల్డ్ లైఫ్ సెన్సస్లో భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ ఎఫ్ఆర్ఓ విధులు నిర్వహిస్తున్నటువంటి హబీబ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. హబీబ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వైల్డ్ లైఫ్ సెన్సస్ కార్యక్రమం ఏ రకంగా ముందుకు సాగుతుంది, ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, మరి ముఖ్యంగా వివిధ కళాశాలల నుంచి విద్యార్థులను ఒక వాలంటీర్గా భాగస్వామ్యం చేయడంతో పాటు అడవిలోకి తీసుకువెళ్ళి ఎలాంటి కార్యక్రమాలు వారితో చేయించే ప్రయత్నం కూడా చేస్తున్నారనే విషయాలకు సంబంధించి క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు బాన్స్వాడ ఎఫ్ఆర్ఓ హబీబ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. హబీబ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వైల్డ్ లైఫ్ సెన్సస్ కార్యక్రమం అటవీ శాఖ సౌజన్యంతో చేపడుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు మీరు ప్రధానంగా? ఇది మనకు ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్ 2026లో భాగంగా మనకు ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి ఈ అంకెలు అంటే ఏ స్పెసీస్ ఎన్ని ఉన్నాయి అంటే మాంసాహార జంతువులు, శాకాహార జంతువులు, దీంట్లో ఆల్ ఇండియా లెవెల్లో ఒకటే టైంలో ఇది 20th నుంచి స్టార్ట్ అయింది సర్వే. 20, 21, 22 ఈ 3 రోజులు కార్నివోరస్ అంటారు. కార్నివోరస్ అంటే చిరుతపులులు, పెద్ద పులులు, ఇంకా వేరే మాంసాహార జంతువులు అన్నీ కౌంటింగ్ ఉంటుంది. దీనికి ఏం చేస్తారంటే ఒక్కొక్క బీట్ను పరిధిగా తీసుకొని, ఇప్పుడు మా దగ్గర బీట్ ఆఫీసర్లు స్టాఫ్ తక్కువ ఉన్నారు కాబట్టి మనకు ఇక్కడ అవైలబుల్ ఉన్న డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ను, సైన్స్ స్టూడెంట్స్ను వాళ్ళకు వాలంటరీగా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు వాళ్ళ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకుంటా ముందుకెళ్తున్నాం. ఇది ఫస్ట్ 3 days అనేది 20, 21, 22 మొత్తం ఇది కార్నివోరస్ అంటే ట్రయల్ పాత్ అని ఉంటుంది. 5 kilometers ఒక బీట్ ఏరియాలో ఒక మార్కింగ్ చేసుకొని ఆ ఎండ్ 5 kilometers అప్ అండ్ డౌన్ 10 kilometers వరకు అక్కడ ఏమేమి జంతువులు కనబడతాయి అవన్నీ దాని యొక్క సైన్స్ అంటే పెగ్ మార్క్స్ లేకుంటే ఏమన్నా ఏమంటారు దాని యొక్క డిస్పోజబుల్ ఐటమ్స్ ఏది ఉన్నా కానీ దానికి మనం ఇది చేస్తాం. అది సైంటిఫిక్గా ఏ జంతువు అనేది కూడా మేము దానికి తర్వాత ఇది చేసుకుంటాం 3 days. ఈ 3 days తర్వాత మళ్ళీ 23, 24, 25 ఈ 3 days ఏమో ఒక ట్రాన్సాక్ట్ లైన్ ఒక 2 kilometers వేసుకొని అక్కడ దాని లోపల సిస్టమేటిక్గా ఒక ఎవ్రీ 400 meters కొన్ని సర్వే అంటే అక్కడ ఎటువంటి గ్రోత్ ఉంది, ఎటువంటి చెట్లు ఉన్నాయి, అక్కడ ఎటువంటి మనకు శాకాహార జంతువులు అక్కడ అవైలబుల్ ఉన్నాయి, అక్కడ వాటర్ బాడీస్ ఏమైనా ఉంటాయి, అక్కడ చెరువుల దగ్గర, కుంటల దగ్గర అక్కడ వాళ్ళ యొక్క గుర్తులు అవన్నీ కలెక్ట్ చేసుకొని పెంటికల్ కలెక్ట్ చేసుకొని సైంటిఫిక్గా ఇది సర్వే. ఇది ఆల్ ఇండియా లోపల ఎట్ ఏ టైంలో ఎవ్రీ 4 years ఒకసారి చేసే ఇది. దీనికి మాకు వాలంటీర్స్గా ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వాళ్ళు, పిల్లలు, డిగ్రీ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఈ ఫారెస్ట్లో ఈ 25th ఈ ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోతుంది. అంటే ఎప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు ఈ ప్రోగ్రామ్ ప్రారంభించారు, ఎన్ని రోజుల పాటు సాగనుంది? మరోవైపు ఈ వివిధ కళాశాలల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు వాలంటీర్గా వాళ్ళ సేవలు మీరు వినియోగించుకుంటున్నారు కదా, ఎలాంటి యాక్టివిటీలు వాళ్ళు భాగస్వాములు అయ్యారు? ఫారెస్ట్ అంటేనే చాలామంది భయపడుతుంటారు కదా, మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రొటెక్షన్ కార్యక్రమాలు చేపట్టారు అడవిలో? అంటే ముఖ్యంగా మనకు ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉత్సాహంగా ఎన్ఎస్ఎస్లో ఉన్నవారు, ఎన్సీసీలో ఉన్నవారు, సైన్స్ స్టూడెంట్స్ను వాళ్ళకి తెలియపరిచి వాళ్ళకి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ను ఇప్పుడు ఇక్కడ ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కాలేజ్ బాన్స్వాడలో దాదాపు ఒక 30 members వాలంటీర్స్ని తీసుకున్నాము. మా స్టాఫ్తో పాటు వాళ్ళు కూడా అక్కడ ఉండి అసిస్ట్ చేసి ఇస్తారు. అదేవిధంగా మనకు ఎల్ఆర్డీ ఉన్న డిగ్రీ కాలేజ్లో కూడా వాళ్ళ వాలంటీర్స్గా పిల్లలను తీసుకొని ఫారెస్ట్లో వాళ్ళకు అంటే ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ అంటే అడవి జంతువుల పట్ల, అడవి పట్ల అవగాహన, ఈ ఎన్విరాన్మెంటల్ ఎట్లుండాలి, ప్రొటెక్షన్, అడవుల వల్ల కలిగే లాభాలు, అడవులు లేకపోతే కలిగే నష్టాలు, టైంకు వర్షాలు పడకపోవడము, వాతావరణము మార్పులు, ఇవన్నీ మనకు అడవులు బాగుంటేనే 33% అడవులు ఉంటేనే జంతువులు అన్నీ సమృద్ధిగా ఉంటేనే ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉంటుంది. దానికోసమే మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎవ్రీ 4 years ఒకసారి అవి ఏ స్పెసీస్ ఎన్ని ఉన్నాయి దాన్ని బట్టి మనం ఏ మెజర్స్ తీసుకోవాలి, తర్వాత తగ్గుతున్నాయా, ఎక్కువైతే ఏం చేయాలి, తక్కువైతే ఏం చేయాలి, దానికి మెజర్ చేసి డిపార్ట్మెంట్ ముందుకు వెళ్ళడానికి ఈ వాతావరణాన్ని కాపాడడానికి మా వంతు కృషిగా మేము ఈ సర్వేలను చేసినాము. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులను ఇందాక మీరు వాలంటీర్గా నియమించుకొని వారి సేవలను పొందుతున్నామని చెప్తున్నారు కదా, మరి ఆ సేవలు అందించేటటువంటి ఆ విద్యార్థులకు డిపార్ట్మెంటల్ పరంగా ఎలాంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి? ఇప్పుడు ఈరోజు మనకు ఈ 6 రోజులు ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్ 2026లో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థికి మా డిఎఫ్ఓ, ఐఎఫ్ఎస్ ఆఫీసర్, కామారెడ్డి డిఎఫ్ఓ ద్వారా అప్రిసియేషన్ లెటర్ ఇది ఫర్దర్గా మనకు ఏదైనా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పడే జాబ్లకు కానీ ఇతర జాబ్లకు కానీ ఒక అప్రిసియేషన్, ఒక ఇంటర్వ్యూస్లో వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకు
ముందుకు వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగపడుతుంది అలా. సో అడవుల సంరక్షణ కోసం అటవీ శాఖ ఎలాంటి చర్యలకు పూనుకుంది? మరోవైపు ఈ టైగర్ సెన్సస్ కార్యక్రమం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు కానీ ఇక్కడ ఆ అడవులను కాపాడేటటువంటి క్రమంలో? ఈ టైగర్ సెన్సెస్ ప్రకారం మేము చెప్పేది ఏంటంటే అడవిలో దగ్గర ఉన్న తాండాలు కానీ విలేజ్లు కానీ గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పుడు ఏదైనా వాళ్ళ జంతువులు, ఇప్పుడు చిరుతపులి ఉంది మన దగ్గర, చిరుతపులి అటాక్ చేసి ఏదైనా ఆవు మీద కానీ మేకల మీద దాడి చేసినా కానీ వాళ్ళకి ఏంటంటే ఎంబటినే వాళ్ళు రియాక్ట్ అయిపోయి వేరే రకంగా దాన్ని ఇది చేయకుండా వాళ్ళకి కాంపెన్సేషన్ మాకు తెలియపరిస్తే కన్సర్న్ బీట్ ఆఫీసర్కు, సెక్షన్ ఆఫీసర్కు, రేంజ్ ఆఫీసర్కు మాకు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళకు పంచనామా కండక్ట్ చేసి వాళ్ళకు నష్టపరిహారం అనేది ఇంబట్నే, ఇంతకుముందు కొద్దిగా లేట్ అవుతుంది, ఇప్పుడు మనకు బడ్జెట్ కూడా అలొకేషన్ ఉంది, వాళ్ళకి ఇమీడియట్లీ ఇస్తాం. లేకపోతే వాళ్ళకి కాంపెన్సేషన్ రాకపోతే వాళ్ళు ఆ అడవి జంతువు ఏదైనా అటాక్ చేస్తే దానికి ఏం చేయాలనే దాన్ని చంపే ప్రయత్నం, లేకుంటే అది తినిపోయిన తర్వాత దాని మీద గుళికలు వేసేసి మళ్ళీ ఇది చిరుతపులి చనిపోవడం, అది పెద్ద కేసులు రీసెంట్గా కూడా ఇక్కడ జూకల్లో ఒకటి జరిగింది. అటువంటి జరగకూడదు. వాళ్ళకి అవగాహన కల్పించేసి వాళ్ళకు ఫారెస్ట్ పట్ల, ఫారెస్ట్ యొక్క జంతువుల పట్ల అవగాహన కల్పించి వాళ్ళకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వైల్డ్ లైఫ్ సెన్సస్ కార్యక్రమం ద్వారా అసలు ఏం సొసైటీకి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు మీరు ఒక ఎఫ్ఆర్ఓగా? మనము వైల్డ్ లైఫ్ సెన్సెస్ ఎందుకంటే ఇప్పుడు మనకు డే బై డే మనకు అడవులు నశించిపోతున్నాయి. ఇప్పుడు మనకు ఈ అడవి జంతువులు ఇవన్నీ కూడా చాలా ఎగ్జిస్ట్ అయిపోయింది. కోతులు మెయిన్గా మనం విలేజ్లలో చూసేది కోతుల బెడద. ఇప్పుడు ఆ ఫారెస్ట్లో మన మంచి ఫ్రూట్ బేరింగ్ అవి ఉంటే అక్కడనే ఉంటాయి, మనకు ఊర్లలోకి రావు. అవి సమృద్ధిగా అక్కడ ఏమైనా లేకపోతేనే మనకు ఊర్లలోకి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాయి. అటువంటి కాకుండా ఉండాలంటే మనకు అడవుల లోపల పండ్ల చెట్లను ఎక్కువగా దానికి రేజ్ చేసి ఉంటే అది గ్రామాలకు రాకుండా అడవుల లోపలనే ఉంటాయి. ఎకలాజికల్ బ్యాలెన్స్గా వాళ్ళు ఇక్కడే జీవులు అక్కడనే వాళ్ళకు షెల్టర్ ఉంటుంది కాబట్టి మనకు ఎటువంటి నష్టం జరగదు. లేని పక్షంలో వాళ్ళకు దానికి అడ్వర్స్ ఎఫెక్ట్స్ జరుగుతాయి. సో మొత్తం మీద చూసాం కదా, కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ ఎఫ్ఆర్ఓ విధుల్లో ఉన్నటువంటి హబీబ్ చెప్తున్నటువంటి విషయాలు. వైల్డ్ లైఫ్ సెన్సస్ కార్యక్రమం ద్వారా ఆల్ ఓవర్ ఇండియాలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే 6 రోజుల పాటుగా ఈ వైల్డ్ లైఫ్ సెన్సస్, టైగర్ సెన్సస్ కార్యక్రమం నిర్విరామంగా చేపడుతున్నామని ఉదయం 6 గంటలకు ప్రారంభం అయినటువంటి ఆ కార్యక్రమం 9 గంటల వరకు కొనసాగనుంది. అదే సందర్భంలో 5 కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్ళి అక్కడ పశుపక్షాదులు కావచ్చు, అడవి జంతువులకు సంబంధించి పలు అంశాలను గ్రహించడంతో పాటు మరోవైపు ఒక సొసైటీకి కూడా, అంటే అడవి జంతువుల పట్ల కావచ్చు, అడవి సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా మెదలాలి, అడవులను వినాశనం చేయకూడదు. అదే సమయంలో అడవి జంతువులు కనుక ఒకవేళ గ్రామాలలోకి వస్తే కనుక వాటి మీద అటాక్ చేసేటటువంటి ఆ వ్యవహారంలో కూడా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలి. మరి ముఖ్యంగా వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలలోని సైన్స్ స్టూడెంట్స్తో పాటు మరికొంతమంది ఎన్సీసీలో పనిచేసినటువంటి ఇంకొంతమంది స్టూడెంట్స్ని వాళ్ళు వాలంటరీగా నియమించుకోవడంతో పాటు వారి సేవలను వినియోగించుకుంటున్నామని, అదే సందర్భంలో ఒకవేళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఏదైనా రిక్రూట్మెంట్ వ్యవహారానికి సంబంధించి కొంత ఉపాధి అవకాశాల విషయం కావచ్చు, ఉద్యోగాల కల్పన వ్యవహారంలో ఈ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి అప్రిషియేషన్ సర్టిఫికేట్ మాత్రం అప్పుడు వారికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ విషయంలో ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా జాగ్రత్తలు తీసుకోవాలి, గౌరవప్రదంగా మెదలాలంటూ. అదే సందర్భంలో వైల్డ్ లైఫ్ సెన్సస్ కార్యక్రమం అయితే ఆల్ ఓవర్ ఇండియాలో ఈ నెల మొత్తానికైతే 2026 సంవత్సరానికైతే 6 రోజుల పాటుగా ఈ కొనసాగనున్నటువంటి నేపథ్యంలో వాలంటీర్లు వారి సేవలను వినియోగిస్తున్నటువంటి ఈ పరిణామక్రమంలో ఎఫ్ఆర్ఓ హబీబ్ మాత్రం కొంత ప్రశంసించే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.